ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన ప్రత్యేక దౌత్య శైలిని మరోసారి ప్రదర్శించారు. ప్రపంచ రాజకీయాలకు కేంద్రమైన వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీనియర్ సహాయకురాలికి భారతీయ సంప్రదాయంలో 2 చేతులు జోడించి నమస్తే అంటూ అభివాదం చేశారు. సాధారణంగా కరచాలనాలు, లాంఛనప్రాయ పరికలింపులు ఉండే అత్యున్నత స్థాయి సమావేశంలో ఆమె చేసిన ఈ పని అందరి దృష్టిని ఆకర్షించింది. ఉక్రెయిన్కు దీర్ఘకాలిక భద్రత కల్పించే అంశంపై సోమవారం వైట్ హౌస్లో కీలక సమావేశం జరిగింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు వచ్చిన మెలోని ఈ విధంగా పలకరించి ప్రత్యేకంగా నిలిచారు. మెలోని ఇలా నమస్కారం పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది జూన్లో ఇటలీలో జరిగిన G7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వంటి పలువురు ప్రపంచ నేతలకు ఆమె ఇదే రీతిలో నమస్కరించి వార్తల్లో నిలిచారు. రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి దారితీయకుండా ఉక్రెయిన్కు పటిష్టమైన భద్రతా హామీలు ఎలా ఇవ్వాలన్న దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ భేటీలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ, ట్రంప్, పలువురు యూరోపియన్ దేశాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెలోని ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఉక్రెయిన్ను అధికారికంగా నాటో కూటమిలో చేర్చుకోకుండానే నాటోలోని ఆర్టికల్ 5 తరహాలో సామూహిక రక్షణ కల్పించాలని ఆమె సూచించారు. ఈ ప్రతిపాదనపై మెలోని మాట్లాడుతూ, పశ్చిమ దేశాల ఐక్యతే, శాంతిని నెలకొల్పడానికి మన దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఉక్రెయిన్కు నాటో ఆర్టికల్ 5 స్ఫూర్తితో రక్షణ హామీలు ఇవ్వాలన్న మా ప్రతిపాదనకు మిత్ర దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో ఇది కూడా ఒక భాగంగా మారిందని ఆమె వివరించారు. ఈ వ్యూహం ద్వారా ఉక్రెయిన్ భవిష్యత్తుకు భరోసా ఇస్తూనే రష్యా ఆందోళనలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు అవుతోందని మెలోని అభిప్రాయపడ్డారు.